గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరం జూలై 20వ తేదీ అంటే శనివారం సాయంత్రం 5:59 గంటలకి పౌర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 గంటలకి పౌర్ణిమ తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జూలై 21 ఆదివారం నాడు గురు పౌర్ణిమ జరుపుకుంటారు. గురు పౌర్ణమి రోజున శుభముహూర్తం ఉదయం 9:01 గంటలకి నుంచి ఉదయం 10:44 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత రెండవ ముహూర్తం 10:44 నుంచి మధ్యాహ్నం 12:27 గంటల వరకు ఉంటుంది. చివరిగా మధ్యాహ్నం 2:09 గంటల నుంచి మధ్యాహ్నం 3:52 గంటల వరకు ఉంటుంది. రోజు దానం చేయాల్సిన వస్తువులు: కిలోంపావు శనగలు పసుపు రంగు క్లాత్లో కట్టి అందులో దక్షిణ తాంబూలం సమర్పించి అయ్యగారికి సమర్పించడం, అలాగే పసుపు రంగు పువ్వులు విష్ణుమూర్తికి సమర్పించడం, పసుపు రంగు మిఠాయిలు కూడా సమర్పించడం, విష్ణు ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల గురువు అనుగ్రహం లభిస్తుంది. గురు పౌర్ణిమ వేళ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పౌర్ణిమ వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు గురువులను కూడా పూజించాలి. గురు పౌర్ణిమ వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవిత సమస్యలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున గురువు దగ్గరికి వెళ్ళేందుకు వీలు కాని వారు రావి లేదా మర్రి చెట్టును పూజించాలి. గోమాతకు రొట్టె తినిపించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు భోజనం సమకూర్చడం వల్ల కూడా గురువు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తల్లిదండ్రులను కూడా తొలి గురువే అంటారు కాబట్టి వారిని కూడా ఈరోజు ఒకే చోట కూర్చోబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి పాదాలను తాకితే వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు ఇంట్లో చేసుకునే పూజా విధానం: ఈరోజు శ్రీ మహావిష్ణువు చిత్రపటం కానీ, దత్తాత్రేయుని చిత్రపటం కానీ, శ్రీకృష్ణుని చిత్రపటం కానీ ఉంచి పూజ చేసుకోవచ్చు. లేకపోతే సాయిబాబు విగ్రహం కానీ, సాయిబాబా చిత్రపటం కానీ ఉంటే పూజ చేసుకోవచ్చు. నేను మాత్రం శ్రీకృష్ణుని అయితే చిత్రపటం పెట్టుకొని ఆ చిత్రపటానికి గంధం పైన తిలకం పెట్టి ఆ శ్రీకృష్ణుని అయితే అలంకరించాను. తర్వాత సాయిబాబాకి శనగల మాల సమర్పించాను. శనగల మాల ఎలా చేశాను అంటే, రాత్రి సాయంత్రం నానబెట్టి ఉదయం మరునాడు 11 కానీ, 21 కానీ, 51 కానీ, 108 కానీ ఇలా కుచ్చుకొని సాయిబాబాకి అయితే సమర్పించుకోవచ్చు. నేను మాత్రం సాయిబాబాకి 21 అయితే శనగల మాల సమర్పించాను. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజ చేసుకున్న తర్వాతనే మనం సాయిబాబాకి అయితే పూజ చేసుకోవాలి. నేను విఘ్నేశ్వరునికి గంధము, తిలకము, పువ్వు, వస్త్రము సమర్పించాను ముందుగా. ఓ విఘ్నరాజా, ఈ సంవత్సరం అంతా ఏ విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అనైతే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నా యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ కూడా వాళ్ళకు కూడా ఏ విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అని ఒక నమస్కారం అయితే చేసుకున్నాను. సాయిబాబాకి విభూతితో సాయిబాబా ముందు అయితే ఇలా సాయిబాబా అష్టోత్తరం చదువుకొని ఇలా సాయిబాబాకి అయితే పూజ చేసుకున్నాను. సాయిబాబా అనుగ్రహం తప్పకుండా ఉండాలి. గురువు అనుగ్రహం కావాలి అంటే మన ఇష్ట దైవానికి అంటే గురువు, మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో వారిని పూజించుకోవచ్చు. నేను మాత్రం సాయిబాబా విగ్రహానికైతే ఇలా శనగల మాల సమర్పించాను. విభూతితో దేవుడికి సమర్పించాను. విభూది అంటే సాయిబాబాకి చాలా ఇష్టం, అందుకే తప్పకుండా విభూతిని అయితే సమర్పించండి. శ్రీకృష్ణ పరమాత్మను చూడండి, చాలా చక్కగా అలంకరించుకున్నాను. పూలతో, వస్త్రంతో చూశారు కదా, కనిపిస్తుంది. అలాగే చుట్టూ ఇలా దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈరోజు పసుపు రంగు ప్రసాదం చేసి పెడితే గురువు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పసుపు రంగు అంటే లడ్డు కానీ, మైసూర్ పాక్ కానీ, మీరు ఇంకా ఏ విధమైన పసుపు రంగు ప్రసాదం సమర్పించిన గురువు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దీపాల కాంతుల్లో సాయిబాబా చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు. నేను మాత్రం సాయిబాబాకి శనగలు,
అరటి పండ్లు సమర్పించుకున్నాను. ప్యాలాల ప్రసాదం కూడా సమర్పించాను. ఎందుకంటే ఎల్లో కలర్ ప్రసాదం నా దగ్గర అందుబాటులో లేదు టైంకి. అందుకే నేను శనగలు, అరటి పండ్లు, ప్యాలాలు అంటే వేయించి బెల్లం వేసి తయారు చేశాను. ఆ ప్రసాదాన్ని అయితే సాయిబాబాకి సమర్పించాను. ఈరోజు గురు పౌర్ణిమ కాబట్టి అరటి పండ్లు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం ప్రసాదం కింద పెట్టుకోవచ్చు. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. అందుకే నేర్చుకున్న ప్రతి అంశం వెనక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే. అందుకే గురువు అనుగ్రహానికి గురు పౌర్ణిమ రోజు విశేష పూజలు చేసుకోవడం, గురువుకి నమస్కరించుకోవడం, మీరు ఏ చిన్న పని చేసినా 1000 రెట్లు ఫలితమైతే గురు పౌర్ణిమ రోజు ఖచ్చితంగా కలుగుతుంది. ఆది గురువైన వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు రచించాడు. వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మికత వారసత్వం కారణంగానే వ్యాసుడు ఆది గురువుగా కొలుస్తారు. వ్యాసుడు పుట్టినరోజే ఆషాఢ పౌర్ణిమను గురు పౌర్ణిమగా, వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటారు. తమ గురువులను పూజించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కంఠమైన సంస్కృతి మనది. గు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలుగా మన భారతదేశం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. గురు పౌర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలం లభిస్తుంది. పౌర్ణిమ రోజు చేయాల్సిన పనులు. గురు పౌర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువుని పూజించి మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు, మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పౌర్ణిమ నాడు అవసరమైన వారికి శనగపప్పును దానం చేయండి. మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పౌర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీనివల్ల మీ ఇంటిలో త్వరలోనే పెళ్లి జరుగుతుంది. చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పౌర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే చంద్రుడి ఆరాధించడం వల్ల చంద్రుని అనుగ్రహం కలిగి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే వాయిస్ బాగా లేదని చూడకుండా ఉండకండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీకు అనిపిస్తే మాత్రం లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒకరికి షేర్ చేయండి. షేర్ చేస్తే గురు పౌర్ణిమ రోజు ఏం చేయాలని వాళ్ళకి కూడా తెలుస్తుంది. గురు పౌర్ణిమ గురువు అనుగ్రహం అందరికీ కావాలి కదా, అందుకే షేర్ చేయమంటున్నాను. షేర్ చేస్తే వాళ్ళకి ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుస్తుంది. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే సాయిబాబాకి ఇలా హారతి ఇచ్చుకున్నా. జై సాయిరామ్. సర్వే జన సుఖ్నో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.